హలో లవ్లీస్ ఎలా ఉన్నారందరూ? నేనైతే మళ్ళీ ఇంకొక మంచి మల్నాడ్ స్టైల్ ఫుడ్ ప్లేస్ చూపించటానికైతే నేనొచ్చేసాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షీఈస్ వంకాయల. ఈసారి నా ఫ్రెండ్స్ కూడా ఫుల్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. అండ్ వీడియో విషయానికొస్తే మనమైతే భరణి మెస్‌కొచ్చేసాము. ఇది సకలేష్‌పురాలో ఉంది. యాక్చువల్లీ మేము సకలేష్‌పురకి న్యూ ఇయర్ కని వచ్చాము. ఇక్కడ ఈ భరణి మెస్ చాలా చాలా ఫేమస్ అంట. మరి మనం ట్రై చేయకపోతే ఎలా ఇక్కడ? బెంగుళూరు నుంచి జస్ట్ 4 అవర్స్ ట్రావెల్ చేస్తే మనకైతే సకలేష్‌పుర వస్తది. అండ్ సకలేష్‌పుర ఊరి మధ్యలో అయితే ఈ భరణి మెస్ ఉంది. భరణి మెస్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళిక్కడ మల్నాడ్ కుజిన్‌ని సర్వ్ చేస్తారు మనకి. కర్ణాటకలోని వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉన్న ప్లేసెస్ అన్నిట్లో మల్నాడ్ స్టైల్‌ని వండుతారనమాట. సో, ఆ కుజినే ఈ భరణి మెస్‌లో చాలా ఫేమస్. వీడియో ఎండ్‌లో అయితే ఈ హోటల్ ఎలా ఉంది అనేది కూడా నేను చూపిస్తాను. నాకైతే ఈ హోటల్ చాలా బాగా నచ్చింది. ఒక మంచి పాత ఇంటిని తీసుకొని రీమోడల్ చేసి ఒక రెస్టారెంట్ లాగా ఇది పెట్టారు. ఇదైతే మాకు ఒక సెపరేట్ ప్రైవేట్ రూమ్ లాగా ఇచ్చారు. దీనిలో అయితే ఒక 8 పర్సన్స్ పడతారు. మేము 5 మెంబర్స్ ఉన్నాం. మా 5 మెంబర్స్‌కి ఈ రూమ్ అయితే ఇచ్చేసారు. అండ్ అరిటాకేసాక నాకైతే ప్రాపర్ విలేజ్ ఫీలింగ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే నేను మెనూ చూడటం స్టార్ట్ చేశాను. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ లాంటి ఐటెమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మనకి తెలియని ప్లేస్‌కి మనం వచ్చినప్పుడు ఫస్ట్ అందరూ చేసేదేంటంటే అక్కడున్న సర్వర్‌ని గాని, వెయిటర్‌ని గాని పిలిసి ఇక్కడ ది మోస్ట్ ఫేమస్ అండ్ బాగుండే అండ్ స్పెషల్‌గా ఉన్న డిషెస్ ఏంటి అని అడగడం. సో, అందరిలాగే మేము కూడా అదే చేసాం. సార్ అయితే మాకు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, రవా ఫిష్, చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ చాలా బావుంటాయని చెప్పారు ఈ మల్నాడ్ స్టైల్‌లో. అవి ఆర్డర్ చేసాము. ఆ తర్వాత చికెన్ కబాబ్ కూడా బావుంటుందన్నారు. అది జనరల్‌గా మనం ఎక్కడైనా తినే డిష్షే కాబట్టి మేమైతే అది చూస్ చేసుకోలేదు. రిమైనింగ్ అన్ని ఆర్డర్ చేసేసాం. ఫస్ట్ అయితే గ్లాస్‌లో మాకు పెప్పర్ రసం అనేది తీసుకొచ్చారు. మేమైతే షాక్ అయ్యాము. యెస్, ఇక్కడికొచ్చే వాళ్ళందరికీ ఫస్ట్ కాంప్లిమెంటరీగా ఈ రసం అనేది సర్వ్ చేస్తారు. సో, అది మనం సూప్ లాగా అనుకుని తాగాలి. మిరియాల ఘాటయితే మామూలుగా లేదసల. ఎవ్రీ సిప్‌లో బాగా తెలుస్తుంది. హాట్‌గా ఉంది, స్పైసీగా ఉంది అండ్ టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ఇక్కడికొచ్చినప్పుడు ఆ సూప్‌ని ఖచ్చితంగా ట్రై చేయండి. నేను స్పైస్ లెవెల్ అంత టాలరేట్ చేయలేను కాబట్టి జస్ట్ నేను టేస్ట్ చేసైతే దాన్ని వదిలేసాను. అందరికీ చాలా బాగా నచ్చింది పెప్పర్ రసం. కొంతసేపయితే మేమందరం ఈ రసం ఎట్లా చేశారని డీకోడ్ చేయడానికైతే టైమ్ స్పెండ్ చేశాము. ఈలోగానే స్మోకింగ్ హాట్‌గా మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఫస్ట్ అయితే ఆయన బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారు. అక్కడున్న 2 బిర్యానీస్, ఒకటి చికెన్ అండ్ ఇంకొకటి మటన్. 2 ధమ్ బిర్యానీసే ఆర్డర్ చేశాం. దాంతో పాటు రైతా అండ్ ఇంకా కర్రీ కూడా తీసుకొచ్చారు. ఆనియన్ సాలడ్ కూడా తీసుకొచ్చారు. మల్నాడ్ స్టైల్ కుజిన్ అయితే మేము ఇప్పటిదాకా తినలేదు. సో, టేస్ట్ ఎలా ఉంటుంది? ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటది? అన్నట్టు కొంచెం మేము ఎక్సైటెడ్‌గా ఉన్నాము. బికాజ్ కర్ణాటకలో బిర్యానీ ఫ్లేవర్స్ చాలా చాలా బావుంటాయి. ఒకటి మీకు బాగా తెలుసు దొన్నె బిర్యానీ అండ్ సెకండ్‌దొచ్చి మల్నాడ్ స్టైల్. సో, అందుకని దీన్ని టేస్ట్ చేయడానికి కొంచెం ఎక్సైట్‌మెంట్ అనేదుంది. మీరెప్పుడైనా దొన్నె బిర్యానీ అనేది ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. నేనైతే మల్నాడుకి కూడా అదే మంచి ఫ్లేవర్ బర్స్ట్ ఉన్న రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. సో, చక్కగా పైన ఎగ్‌ని హాఫ్ కోసేసి జస్ట్ మనలాగానే పెట్టేసైతే మనకిచ్చారు. చూడటాకైతే ఊరనాటు స్టైల్‌లో అయితే నాకు కనిపిస్తుంది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఒక సైడ్, ఇంకొకటేమో చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ. ఫ్లేవర్స్ మంచిగా టేస్ట్ చేయాలంటే కర్రీస్ కన్నా బెస్ట్ ఆప్షన్ అయితే ఎక్కడ ఉండదు. మటన్ అయితే ఆర్డర్ చేసాం కదా! అదైతే చాలా టెండర్‌గా ఉండాలి అని చెప్పి నేను మనసులో బాగా అనుకుంటున్నాను. బికాజ్ మటన్ ఎంత టెండర్‌గా ఉంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇంక అస్సలు వెయిట్ చేయకుండా ఆర్డర్ చేసిన ఐటెమ్స్ అన్ని టేస్ట్ చేసి మీకు చూపించడానికి నా అరిటాకులో అయితే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీతో పాటు చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ కూడా వేసేసుకున్నాను. మీరిది చూస్తూ ఉండగా నేనైతే దీని వెనకాల బ్యాక్ స్టోరీ అయితే చెప్పేస్తాను. యెస్. మల్నాడ్ స్టైల్ కుకింగ్ అంటే ఏంటి? మల్నాడ్ స్టైల్ అనేది బేసిక్‌గా కర్ణాటకలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ చుట్టుపక్కల ఉన్న పీపుల్ దగ్గరలో ఉన్న స్పైసెస్‌ని తీసుకొని అంటే లోకల్‌గా పండిన స్పైసెస్‌ని తీసుకొని దాంతో మసాలాస్ చేసి కర్రీస్ అండ్ బిర్యానీస్ కుక్ జేస్తారు. సో, దాన్నే మల్నాడ్ స్టైల్ అంటారు. ఇంకా రైస్ విషయానికొస్తే వీళ్ళు లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ అయితే వాడరు. సీరగా సాంబా ఆర్ జీరా సన్న అనే రైస్‌నైతే వీళ్ళు బిర్యానీకి యూజ్ చేస్తారు. బిర్యానీ మసాలా విషయానికొస్తే ఫ్రెష్ కోకోనట్, ధనియాలు, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ ఇంకా స్టార్ అనేసి కూడా ఏస్తారు. సో, ఆ టేస్ట్ అనేది ఈ మసాలా నుంచే వస్తది. వీళ్ళు కుకింగ్ అయితే దమ్ ప్రాసెస్‌లోనే చేస్తారు. బట్ డిఫరెన్స్ ఏంటంటే కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేస్తారు. దానివల్ల డిషెస్‌కి మంచి ఫ్లేవర్ రిచ్‌నెస్ అయితే వస్తది. అండ్ దమ్‌ని సీల్ చేసేదైతే బనానా లీవ్స్ యూజ్ చేసి. ఇంకా టేస్ట్ విషయానికొస్తే ఫస్ట్ అయితే నేను మటన్ బిర్యానీ తిన్నాను. పీస్ అయితే చాలా టెండర్‌గా ఉంది. చాలా బాగా కుక్ అయింది. ఇంకా రైస్ ఫ్లేవర్స్ విషయానికొచ్చేద్దాం. నాకు ఇది తిన్నాకైతే మంచి నాటు బిర్యానీ తిన్న ఫీల్సే వచ్చింది. విలేజ్ స్టైల్ నాటు బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చింది. నాకు ఫస్ట్ నుంచి బాస్మతి రైస్‌తో మాత్రమే బిర్యానీ తినాలి అన్న ఇదైతే ఉండేది. బట్ నేను కర్ణాటక వచ్చిన దగ్గర నుంచి ఈ దొన్నె టేస్ట్ చేశాక అండ్ ఈ మల్నాడ్ స్టైల్ టేస్ట్ చేశాక అండ్ ఇంకా విజయవాడలో ఉన్న నూతక్కి బిర్యానీ కూడా. అక్కడ కూడా బాస్మతి రైస్ వాడరు. సాంబార్ రైస్‌నే వాడతారు.
ఇవన్నీ టేస్ట్ చేశాక నాకైతే ఒక మంచి క్లారిటీ వచ్చేసింది. సాంబార్ రైస్‌తో చేసిన బిర్యానీ చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందని. నాకు జనరల్‌గా ఈ బిర్యానీస్‌తో ఇచ్చే ఈ కర్రీస్ గానీ, లేదంటే ఆ సాలన్స్ కానీ నేనెప్పుడు తినను. ఇక్కడ జస్ట్ ఊరికే టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంది ఇది కూడా. ఇది నచ్చేవాళ్ళు కూడా దీంతో తినొచ్చు. నెక్స్ట్ నేను మటన్ కర్రీ తిన్నాను. మటన్ కర్రీ చాలా బావుంది. ఫస్ట్ అయితే టెండర్‌గా ఉంది అండ్ స్పైసెస్ కూడా చాలా బావున్నాయి. మటన్‌ని ఎప్పుడు స్లో కుక్ చేస్తే ఆ టేస్టే వేరు. నాకైతే ఆ రిచ్‌నెస్ బాగా కనిపించింది. ఇంకా మసాలా విషయానికొస్తే కొబ్బరిని, గసగసాలని ఇంకా ఎండుమిర్చిని బాగా రోస్ట్ చేసి వీళ్ళు ఈ స్పైస్ బేస్‌ని క్రియేట్ చేసి మల్నాడ్ మసాలాగా వాడతారు. ఎనీ టైమ్ మీరు కోకోనట్‌ని పేస్ట్ లాగా చేసి మీ నాన్ వెజ్ కర్రీస్‌లో చికెన్ ఆర్ మటన్‌లో యాడ్ చేసి చూడండి. ఆ కర్రీకి మంచి ఫ్లేవర్ అండ్ ఇంకా గ్రేవీ కూడా చాలా థిక్‌గా వస్తది. నెక్స్ట్ వచ్చి రవా ఫిష్. మేమైతే దాన్ని స్టీక్స్ లాగా కోసి దాన్ని ఫ్రై చేసి ఇస్తారు అని అనుకున్నాము. బట్ వీళ్ళు ఫిష్‌ని ఫిష్ గానే ఫ్రై చేసి తీసుకొచ్చి ఇచ్చారు. ఇది ఇక్కడ స్పెషల్ అంట. నాకు అంతగా ఏం నచ్చలేదు. ఎందుకంటే మనం ఈ స్టైల్ అయితే అస్సలు తినలేము. నేను కేరళ సైడ్ కూడా ఇది అబ్జర్వ్ చేశాను. ఎందుకో కొంచెం నీచు కంపు అనేది వస్తది. అందుకని నేనైతే ఆ ఫిష్ తినలేకపోయాను. ఉప్స్! మధ్యలో వర్క్ కాల్స్. హైదరాబాద్ బిర్యానీకే మనమైతే థమ్స్ అప్ కాంబినేషన్‌లో తింటున్నాము. అదే ఇంత నార్త్ స్టైల్ బిర్యానీకి ఖచ్చితంగా మనకి ఏదో ఒకటి కావాలి. బట్ ఇక్కడ థమ్స్ అప్ లేదంట. సో, అందుకనే పెప్సీ ఆర్డర్ చేశాం. నేను ఇలా చెప్పా అని చెప్పి నేనేదో దీన్ని ఎంకరేజ్ చేస్తానని అనుకోకండి. మా ఇంట్లో ఇది బ్యాన్ అండ్ మేము చీట్ డేస్ పెట్టుకొని మంత్‌లో జస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ చీట్ డేస్ లాగా అనుకోని మేమైతే కూల్ డ్రింక్ తాగుతాము. సో, ఆ మంత్‌లో చీట్ డే అయితే అది. అందుకనే ఒకటే తాగాను. ఈ బ్యాన్ అయితే ఫస్ట్ మా డ్యాడీయే స్టార్ట్ చేశారు. కూల్ డ్రింక్స్ చాలా హార్మ్‌ఫుల్ అని చెప్పి ఇంటికి తీసుకురావడం మానేశారు. అప్పటినుంచి మేము కూడా చాలా తగ్గించేసాం. సో, మీరు కూడా అదే ఫాలో అయిపోండి. నెక్స్ట్ అయితే నేను చికెన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ వేసుకున్నాను. ఐ డోంట్ నో చికెన్‌లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అందుకనే చికెన్‌ని ఎట్లా చేసినా బావుంటుంది. ఐ డోంట్ థింక్ నేను ఇప్పటికొచ్చి చికెన్‌లో ఒక బ్యాడ్ డిష్ అనేది నేను తినలేదు. చికెన్ టెండర్‌గా కుక్ అయింది. చికెన్ కర్రీ చాలా బావుంది. ఆ కర్రీ బేస్ కూడా బావుంది. నాకు జనరల్‌గా తినే చికెన్ కర్రీకి దీనికి డిఫరెన్స్ అయితే బాగా తెలిసింది. ఐ థింక్ ఆ స్పైస్ మిక్స్ అనేది. వాళ్ళు చేసింది నార్మల్‌గా దొరికే స్పైసెసే గానీ నాకు తెలిసి ఆ కాంబినేషన్ ఈస్ మేకింగ్ అ డిఫరెన్స్ దేర్. నెక్స్ట్ వచ్చి మటన్‌లో వచ్చే మూలగ. యెస్. మేమైతే దీన్ని మూలగ అని అంటాం. మీరు మీ భాషలో ఏమంటారు? లేదంటే మీ రీజనల్ లాంగ్వేజ్‌లో ఏమంటారో అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. మటన్‌ని నేను ఎక్కువ తినను గానీ దీన్నైతే చాలా బాగా తింటాను. చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చాయి. దీన్ని తినటం రాదు, బయటకి తీయడం తెలీదు. డ్యాడీ తీసిచ్చేవారు. ఎవ్రీ సండే డ్యాడీ మటన్ తీసుకొస్తే ఇది నేను కొట్టి, తిని దీన్ని తినటంలో అయితే మంచి ఎక్స్‌పర్ట్ అయిపోయాను. అప్పట్లో కంచంలో చాలా పెద్ద యుద్ధాలే చేశాను. ఇక్కడైతే అంత యుద్ధం చేసే అవసరం రాలేదు. చాలా ఈజీగా వచ్చేసింది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మటన్ చాలా బాగా కుక్ అయింది. అండ్ ఇంకా ఇది చాలా మంచి మటన్ అని చెప్పి. ఇది తిన్నాకైతే నాకు భోజనం మంచిగా తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడితో నా ఫుడ్ అయితే ఆపేసి లాస్ట్‌లో పెరుగు చట్నీ అయితే తిన్నాను. సేమ్ స్టోరీ అగైన్. కర్ణాటకలో అయితే ఆనియన్‌తో పాటు కీరా కూడా ఏస్తారు పెరుగు చట్నీలో. నాకేమంత ఇష్టం లేదు. బట్ స్టిల్ ఇంత మంచి బిర్యానీ తిన్నాక ఆ హీట్‌ననేది తగ్గించుకోవడానికి నేనైతే ఈ పెరుగు చట్నీ తినేసా. ఐయామ్ గివింగ్ ఎ బిగ్ థమ్స్ అప్ ఫర్ దిస్ మల్నాడ్ కుజీన్. మై టమ్మీ ఈస్ సో హ్యాపీ. నాకు మల్నాడ్ స్టైల్ కుజీన్ చాలా బాగా నచ్చింది. సో, హ్యాండ్ వాష్ అయితే చేసుకొని మేము బిల్ కౌంటర్ దగ్గరకొచ్చేసాము. మనకి మెస్ అయితే ఇలా ఉంటుంది. సో, లోపల కూడా ఇట్లా రూమ్స్ ఉన్నాయి. అందరూ కూర్చోటానికి అట్లా సిట్టింగ్ ఏరియా ఉంది. మనకైతే ఈ ప్రైవేట్ రూమ్ అయితే ఇచ్చేసారు. ఈ మెస్ బాగానే ఫేమస్ అని చెప్పి ఇప్పుడు బిల్ కట్టడానికెళ్ళేటప్పుడైతే అర్థమైంది. ఎందుకంటే జనాలు ఫ్లోటింగ్ అంతా చాలా బావుంది. కానీ షుగర్ అన్న సోంపు పెట్టలేదు. నో ప్రాబ్లమ్. అండ్ ఇంకా బిల్ విషయానికొస్తే చికెన్ బిర్యానీ వచ్చి రూ. 160 అండ్ మటన్ బిర్యానీ వచ్చేసి రూ. 260. 2 తిన్నాం కాబట్టి 520 యేసారు. చికెన్ వచ్చి కర్రీ 160 అండ్ మటన్‌దొచ్చి 200 అండ్ ఆ ఫిష్ తిన్నాం కదా! అదొచ్చి రూ. 120 అండ్ వాటర్ బాటిల్, 7 అప్, పెప్సీ అన్నీ కలిపి 1325 అయింది బిల్. అండ్ ఇది చాలా చాలా అఫోర్డబుల్ ఆప్షన్. 5 పీపుల్ 1325కే లంచ్ అనేది ఫినిష్ చేసేసాం. సో, దాట్స్ ఇట్ ఫర్ టుడే లవ్లీస్. ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బేకరీలో హనీ కేక్ తినటానికి వెళ్తున్నప్పుడు ఈ జెమ్స్ అయితే నాకు కనిపించారు. వాళ్ళతో కూడా హాయ్ చెప్పేసాను. ఐ జస్ట్ వాంట్ టు చీర్ దెమ్ అప్ అంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.